నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడి భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఆర్థికంగా మూడో స్థానంలో నిలబెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలను చేస్తూ అన్ని రకాలుగా అడుగులు ముందుకు కదుపుతూ ఒక పక్క నుంచి చైనాకు మరో పక్క నుంచి పాకిస్తాన్కి చెక్ పెడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన అల్లర్లకు దాడికి సంబంధించి సమాధానం చెప్తామని హెచ్చరిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం ఎన్నికలు అయిపోయాయి, ఇక మన కర్తవ్యమే మనకు కనిపిస్తున్న లక్ష్యం అంటూ అడుగులు ముందుకు కదుపుతూ ఉంటే మోదీ ప్రభుత్వం కూల్చేయడమే పనిగా ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రావాలనే ఆకాంక్ష తప్ప ప్రజాశ్రేయస్సు ప్రజాహితం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు అనే తీరు చూస్తుంటే ఒకంత ఆశ్చర్యం మరోవైపు అసహ్యం కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు అంటే చిన్న అంశం కాదు, ఎంత ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఖర్చు అనేది పక్కన పెట్టేస్తే ప్రజల తీర్పు అపహాస్యంగా మారిపోతుంది. ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు రావాలి అనుకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి అనేది ఎందుకు పెడతారు? ప్రజలు ఒకవేళ తమంతట తాము ఎస్ మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్తే ఓకే, కానీ కూటమిని చీల్చో అందులో వాళ్ళని బయటికి తీసుకొచ్చో మళ్ళీ ఎన్నికలు పెట్టి అధికారంలోకి రావాలి అని చూస్తే దాన్ని ఏ విధంగా మాట్లాడాలి? దీనికి సంబంధించి దేశంలో ఏడాదిలోగా ఎన్నికలు వస్తాయి అని కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని ఆ పార్టీ నేత ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాట్లాడారు. దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. ఎన్డీఏ ఎంపీలు తదుపరి ప్రధానిగా ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ వైపు మొగ్గు చూపిన రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 6 నెలల నుంచి ఏడాదిలోగా దేశంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. అసలు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. लेकिन तैयार रहना है ये 6 महीना साल भर के भीतर में फिर मध्यवर्ती चुनाव सरकार के लिए झगड़ा शुरू हो गए. మళ్ళీ ఇంకొకసారి लेकिन तैयार रहना है ये 6 महीना साल भर के भीतर में फिर मध्यवर्ती चुनाव लेकिन तैयार रहना है ये 6 महीना साल भर के भीतर में फिर मध्यवर्ती चुनाव सरकार के लिए झगड़ा शुरू हो गए. అసలు వీళ్ళ ఆలోచన సరళి గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆయన ఇంకా ఏం మాట్లాడాడంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మల పదవులకు ఎసరొచ్చిందని ఆయన పేర్కొన్నారు. రోజుకు 3 సార్లు దుస్తులను మార్చేవారు అదే డ్రెస్తో రోజుకు 3 సమావేశాలకు హాజరవుతున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇక వారు ఏం తింటున్నాం, తాగుతున్నాం, ఏ దుస్తులు వేసుకుంటున్నాం అనేది వారు ఇక పట్టించుకోరని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం నేర్పారని అన్నారు. పార్టీలను చీల్చి ఎన్నికైన సీఎంలను జైల్లో నిర్బంధించి విపక్ష నేతలను బెదిరించే వారికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని చెప్పారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ భూపేష్ బఘేల్కి కాంగ్రెస్ పార్టీ అసలు 100 సీట్లను కూడా ఎందుకు సాధించలేకపోయింది అనే దాని విషయం గురించి ఆలోచిస్తున్నారా? ఈరోజు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, ఢిల్లీలో ఉచితమని మాకు పైసలు అకౌంట్లో వేస్తామని ఆశ చూపించి మా నోట్లో మట్టి కొట్టిండ్రు అని మహిళలంతా చీపురు కట్టలు ఒక్కటి తక్కువై పార్టీ ఆఫీసులో కనబడ్డోళ్ళందరూ దుమ్ము దులుపుతున్నారనే విషయం అర్థమవుతుందా? అసలు బట్టలు మార్చుకుంటారు, లేకపోతే ఒకరి తిండి వ్యక్తి మరి ఇంత వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడే వ్యాఖ్యలేనా అసలు అవి? ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తూ ఉండాలి, అంతే తప్ప ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పలానా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయిద్ది. ఇదే తెలంగాణ విషయానికి తీసుకుంటే చాలా క్లియర్ కట్గా బండి సంజయ్ నుంచి మొదలేస్తే ప్రతి ఒక్కరు చెప్పారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంగా ఉంటేనే, సమన్వయం చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి అవుతుందని. ఎన్నికలకు ముందు ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఎన్నికలు అయిన తరువాత కూడా ఇంకా అధికార పార్టీని కూల్చడమే తమ ముందున్న కర్తవ్యంగా వ్యవహరించే ఇలాంటి నేతలను ఏమనాలి?
బట్టలు మార్చుకునే విషయం, తినే విషయం. ఈరోజు అసలు ఈయన చెప్పాలి, భూపేష్ బఘేల్ గారు, మీ ఆస్తులు ఎంత, నరేంద్ర మోదీ ఆస్తి ఎంత? మీకు ధైర్యం ఉందా? నరేంద్ర మోదీ లాగా తనకు ఉన్న ఒక్క ఇంటిని కూడా లైబ్రరీకి ఎలాగైతే ఇచ్చారో, గ్రంథాలయానికి, మీకు ధైర్యం ఉందా? మీ ఆస్తులను ప్రజాసేవ, దేశ శ్రేయస్సు కోసం ఇవ్వడానికి? ఆయనకు వచ్చే జీతాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాడో మీకు తెలుసా? మీరు అలా చేయగలుగుతారా? దేశ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు ఆలోచించండి సార్. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు పడిపోతున్నాడు అనేది మీరు జోష్యం చెప్పడానికి, జాతకం చెప్పే వ్యక్తులు కాదు మీరు. ప్రతిపక్షంలో ఉన్న నేత, మాజీ సీఎం, జాతకాలు చెప్పడానికి దాంట్లో పండితులు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళ పొట్టెందుకు కొడతారు మీరు ఇలాంటివి చేసి? ప్రజల తీర్పు అంతిమం. ఈరోజు మీ ఎన్నికల మేనిఫెస్టో ఒక వర్గాన్ని మొత్తం లేవనెత్తి, ఆ వర్గం గంపగుత్త ఓట్లతోనే ఆ మాత్రం స్థానాలను సాధించగలిగింది. కానీ లేకపోతే ఏంది పరిస్థితి? నిజంగా ఇక్కడ ఒక మాట అన్నారు చూసిండ్రా, ప్రజలు సరైన సమాధానం చెప్తారు అని. నిజంగా చెప్పిండ్రు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఎందుకు లోక్సభ సీట్లను కోల్పోయింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఎందుకు పుంజుకోలేకపోయింది? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా. ఫస్ట్ ఒకరిని కూల్చేసి, ఒకరిని నెట్టేసి, ఒకరిని తోసేసి, ఒకరిని బలవంతంగా దించేసి ఆ సీట్లో కూర్చొని పైశాచిక ఆనందం పొందాలి అనే మీ మనస్తత్వాలను మార్చండి. అది మార్చకపోతే ఈరోజు కాదు, రేపు ఏదో ఒకరోజు ఆపాత లోకానికి పడిపోవడం గ్యారంటీ. ఇంత నీచపు ఆలోచన చూడండి. మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏదో ఒకటి చేయాలి, మోదీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. ఎందుకో తెలుసా? పాకిస్తాన్తో స్నేహం చేయడానికి, చైనాతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి, త్రిపుల్ తలాక్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి, ముస్లింలకు సంబంధించిన జడ్జిలను పెట్టడానికి, ఇంకా వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక ఏమంటారు చట్టాలు ఇచ్చి ఇంకా ఆక్రమించుకోండి అని చెప్పడానికి, ఆలయాలకు సంబంధించిన ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి, భారత్ మాత అంటే ఉరికిచ్చి కొట్టడానికి, ఏడబడితే ఆడ హింస చెలరేగించడానికి. అట్లా కావాలి అనంటే పాపం బీజేపీ ఉండకూడదు కదా, ఎన్డీఏ కూటమి. ఎంత బాధ అవుతుంది దీనికి. కాబట్టి ఒక విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు, ప్రజల తీర్పు వచ్చేసింది. ఆ తీర్పుకు అనుగుణంగా నిజంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ హామీలు నెరవేర్చమని ప్రజల తరపున పోరాటం చేయండి. కానీ ఆ కుర్చీని లాక్కుందామంటే ఏదో ఒకరోజు ఆ లాక్కునే క్రమంలో మీ కింద ఉన్న కుర్చీ కూడా ఊడిపోయిందనుకో, బోర్ల పక్కల పడి పండ్లు రాలుతాయి అన్న విషయాన్ని మర్చిపోకండి అని చాలామంది భూపేష్ బఘేల్కి సంబంధించిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ప్రతిరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అంటే వీడియో చూస్తూ మర్చిపోతున్నారా, నా మాటలు వింటూ మర్చిపోతున్నారా తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే మన ఛానల్కి బలం అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. వీలైనంత త్వరగా ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్ తీసుకోవాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రతి నెల ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం అనే ఒక తాపత్రయంతో మాత్రమే మీ అందరి సహాయం కోరడం జరుగుతోంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ఇంకా వాస్తవాలను ముందుకు తీసుకోవడంలో ఎలాంటి భయం లేకుండా అడుగులు ముందుకేస్తుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్లడంలో అని మాటిస్తున్నాం. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా ఆర్థికంగా చేయూతనియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై భారత్.